మన జీవితం సాఫీగా ముందుకు సాగాలి అన్నా, మనం మనసు ప్రశాంతంగా ఉండాలి అన్నా, మనం అనుకున్నటువంటి సాధించాలి అన్నా, మనం ముందడుగు వేయాలి అన్నా, ముఖ్యంగా కొంతమంది నెగిటివ్ పీపుల్ని మనం విస్మరించాలి. అయితే చాలామంది చేసేది ఏంటి అంటే, వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ మనోభావాలు, లేకపోతే వాళ్ళ యొక్క లక్ష్యాలు, వాళ్ళ భవిష్యత్తు వీటి గురించి ఆలోచించకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి మనస్తత్వాల గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. వీళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు అలా అన్నారు, వాళ్ళు వెక్కిరించారు, వీళ్ళు వద్దంటున్నారు, వాళ్ళు నీ వల్ల కాదంటున్నారు, వీళ్ళు తిట్టారు. ఇలా అంటే ఎంతసేపు చుట్టుపక్కల ఉన్నటువంటి మనస్తత్వాలకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నప్పుడు మనం ముందడుగు వేయలేము. ముఖ్యంగా నెగిటివ్ పీపుల్ని మనం విస్మరించాలి. అందులో మొట్టమొదటిగా మనల్ని వెనక్కి లాగేవాళ్ళు, మన కాళ్ళు బట్టి కిందికి లాగేవాళ్ళు కొంతమంది ఉంటారు. మనం ముందుకు పోతుంటే వీళ్ళు ఎక్కడ బాగుపడతారు అని కావచ్చు, లేకపోతే ఈర్ష్యా ద్వేషాలతో కావచ్చు, మనం ఏం చేస్తున్నా వెనక్కి లాగుతుంటారు. అది మంచిది కాదు అని చెప్తారు, అది నీ వల్ల కాదు అంటారు. ఇంకా రకరకాల వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అంటే మిమ్మల్ని స్టాప్ చేయడం. కాబట్టి మీ లైఫ్లో ఇలా ఎదురైతే ఎవరైనా సరే నీ వల్ల కాదు, నువ్వు సాధించలేవు, ఇలాంటి అంటే నేను వెనక్కిలాగే మాటలు ఉన్నటువంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో మీరు లెక్క చేయకండి. వాళ్ళు అంటూనే ఉంటారు, మీరు ముందుకు వెళ్తూనే ఉండాలి. వాళ్ళ మాటలు పట్టించుకొని మీ మీద మీరు అపనమ్మకంతో గనక మీరు ఆగిపోతే జీవితంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు అనుకున్నటువంటి లక్ష్యాలని చేరుకోలేరు. సో మన నెగిటివ్ పీపుల్స్లో మొట్టమొదటి మనం విస్మరించాల్సినటువంటి మనుషులు ఎవరు అంటే వెనక్కి లాగే మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు, మనకు ముందుకెళ్తున్న కొద్దీ మన కాళ్ళు బట్టి వెనక్కి లాగేవాళ్ళు, మనని నెగిటివ్ ఆలోచనలు మన మైండ్లో క్రియేట్ చేసి వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు. వాళ్ళని పట్టించుకోకండి, నవ్వుతూ ముందుకు సాగండి. ఆ తర్వాత సెకండ్ కేటగిరీ, ఎంతసేపు వీళ్ళ దృష్టి ఎదుటి వాళ్ళ మీద ఉంటుంది. ఎలా అంటే ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ లైఫ్లోకి తొంగి చూడటం, వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం కొత్తగా కొన్నారు, ఏం నష్టపోయారు, ఏం బాధపడుతున్నారు, ఏం సంతోషపడుతున్నారు, ప్రతిదీ ఎదుటి వాళ్ళ జీవితంలోకి తొంగి చూస్తూ వాళ్ళ విషయాలు తెలుసుకొని వాళ్ళ గురించినటువంటి విషయాలని ఎంతసేపు ఇంకొక పర్సన్కి తీసుకెళ్ళి చెప్తుంటారు. ఏ వెళ్ళి బి దగ్గర చెప్తుంటుంది, బి వెళ్ళి సి దగ్గర చెప్తుంటుంది, మళ్ళీ సి వచ్చి ఏ దగ్గర చెప్తుంటుంది, ఏ వెళ్ళి మళ్ళీ బి దగ్గర చెప్తుంటుంది. ఇలా అన్నట్టు అంటే ఇది చాలా మన చుట్టుపక్కల వాతావరణాన్ని మీరు పరిశీలిస్తే ఇలాంటి నెగిటివ్ పీపుల్ చాలామంది కనపడుతుంటారు. ఎంతసేపు ఎదుటి వాళ్ళని జీవితంలోకి తొంగి చూసి వాళ్ళ విషయాలను తీసుకెళ్ళి వేరే వాళ్ళకి చెప్పడం. మీ దగ్గరికి వచ్చి ఎవరైనా సరే వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి అంటే వాటిని వినకుండా ఉండడం. ఎందుకంటే థర్డ్ పర్సన్ గురించి వచ్చి మీ దగ్గర మాట్లాడుతున్నారు అంటే మీ గురించి తీసుకెళ్ళి వేరే వాళ్ళ దగ్గర కూడా చెప్తుంటారు అన్న విషయం మనం గ్రహించాలి. కొడుతున్నాము అంటే వాళ్ళకి బలాన్ని ఇస్తున్నట్టు లెక్క, మనం వింటున్నాము అంటే వాళ్ళ గాసిప్పులకు మనం బలం ఇస్తున్నట్టు లెక్క. కాబట్టి ఎదుటి వాళ్ళ గురించి మన దగ్గర చెప్పేటప్పుడు నాకు అంత ఇంట్రెస్ట్ లేదు చెప్పకండి అని చెప్పండి, అంతే. లేదా విని వదిలేసేయండి. ఆ విన్న విషయాన్ని మళ్ళీ మీరు తీసుకెళ్ళి వేరే వాళ్ళ దగ్గర చెప్పకూడదు. అంటే ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళు చేసిన తప్పు మనం చేయకూడదు. కాబట్టి ఇలాంటి నెగిటివ్ పీపుల్ మీకు లైఫ్లో ఎదురైనట్లయితే వాళ్ళని ఈ రకంగా మీరు హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు. ఎవరి గురించి అయినా సరే నెగిటివ్గా చెప్పినప్పుడు అవి నిజాలు అనుకొని నమ్మకూడదు. ఇంకా థర్డ్ కేటగిరీ, ప్రతిదానికి మిమ్మల్ని విమర్శించే వాళ్ళు ఉంటారు కొంతమంది. ఏది చేసినా ఇది బాగాలేదు అంటారు, అది బాగాలేదు అంటారు. మంచి జరిగితేనేమో వాళ్ళ అకౌంట్లోకి వెళ్తుంది, చెడు జరిగితే మాత్రం ఏదైనా నష్టం జరిగితే మాత్రం మీ వైపు వేళ్ళు చూపించబడతాయి ప్రతిదానికి అన్నట్టు. ఇలాంటి మన కుటుంబాల్లో ఎక్కువగా ఎదురవుతుంటాయి. సహజంగా మన ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కూడా ఎదురు కావచ్చు. కాబట్టి ఎవరైనా మిమ్మల్ని పదే పదే విమర్శిస్తున్నారు అన్నప్పుడు ఆ మాటలకు కృంగిపోయి అక్కడే ఆగిపోకండి, లైట్ తీసుకోండి. వాళ్ళు అలాగే అంటారు, మీరు ఎలా చేసినా అలాగే అంటారు. మీరు యాక్టివ్గా ఉంటే యాక్టివ్గా ఉండొద్దు అంటారు, దూకుడు ఎక్కువ అంటారు. మీరు లేజీగా ఉంటే నీకు సోమర్తనం ఎక్కువ అంటారు. మీరు నిదానంగా ఉంటే బద్దకిస్తులు అంటారు. ఇలా ప్రతి దానికి మీరు కూర్చుంటే తప్పుపడతారు, నిలబడితే తప్పుపడతారు, మీరు ఏది చేసినా తప్పుపడతారు. కాబట్టి వాళ్ళ నుంచి మీరు ప్రశంసల్ని ఎక్స్పెక్ట్ చేయడం అనేది మనకి అతి అవుతుంది, మన రాంగ్ ఎక్స్పెక్టేషన్ అవుతుంది. కాబట్టి ఏది చేసినా ఏదో ఒకటి అనేటటువంటి నెగిటివ్ పీపుల్ నుంచి కూడా మీరు అస్సలు పట్టించుకోవద్దు. వాళ్ళు అంటూనే ఉంటారు, మీరు వెళ్తూనే ఉండాలి. చెవులు మూసుకోండి కాసేపు, వాళ్ళు అన్న వాటిని ఇలా విని అలా వదిలేయడం నేర్చుకోండి. అప్పుడే మనం అనుకునే విధంగా సాధించగలుగుతాము, మనం అనుకున్నటువంటి దిశలో ముందడుగు వేయగలుగుతాం. కాబట్టి ముఖ్యంగా వీళ్ళు కూడా చాలా ప్రమాదకరం. ప్రతిదానికి మిమ్మల్ని తప్పుపడుతున్నప్పుడు ఇక మీరు ఏది చేసినా వాళ్ళకి నచ్చరు అన్నప్పుడు ఇక మీరు బాధపడి మాత్రం ఏం లాభం.
కాబట్టి వాళ్ళని కూడా మీ లైఫ్లో విస్మరించండి. వాళ్ళు అన్నటువంటి మాటల్ని మీరు పట్టించుకోకండి. వీళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు అలా అన్నారు అంటే వాళ్ళు అన్నంత మాత్రాన మీ వాల్యూ తగ్గినట్టు కాదు. అంటే వాళ్ళు ఆల్రెడీ నెగిటివ్ పీపుల్ అని మీకు తెలుసు. ఇక నెగిటివ్ పీపుల్ అన్న మాటలకి మనం ప్రయారిటీ ఇచ్చుకుంటూ పోతే జీవితంలో ముందడుగు వేస్తామా? కాబట్టి వాళ్ళ మాటల్ని కూడా మీరు పట్టించుకోవద్దు. తర్వాత ముఖ్యంగా మీ పట్ల ఎదుటి వాళ్ళకు ఉన్నటువంటి జడ్జిమెంట్, అంటే మీ గురించి మీకేంటో తెలుసు, మీ గురించి మీకు మాత్రమే తెలుసు, మీ మనస్తత్వం ఏంటి తెలుసు, మీరు చేస్తున్న పనులు ఏంటి తెలుసు, అవి తప్పా తెలుసు, ఒప్పా తెలుసు. కాబట్టి వేరే వాళ్ళు వేరే రకాలుగా మిమ్మల్ని జడ్జి చేసినప్పుడు వాటికి మీరు ఫీల్ అవ్వద్దు, ఏడుస్తూ కూర్చోవద్దు, నవ్వుతూ వెళ్ళిపోవడం. ఇక్కడొక్కటే సొసైటీలో మనం బ్రతకాలి అంటే ప్రతిదాన్ని స్వీకరిస్తూ ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తూ నవ్వుతూ ముందుకు సాగడమే మనకు కావాల్సింది. కాబట్టి ప్రతిదానికి తప్పుపట్టేటువంటి వాళ్ళని గురించి మీరు ఆలోచిస్తూ ఏడుస్తూ కూర్చోవడం బంద్ చేసి మీరు ఏం చేయాలి అనుకుంటున్నారు అనే విషయంలో మీరు ముందడుగు వేయాలి. వాళ్ళ మాటలకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రయారిటీ ఇవ్వద్దు. మీరు ఇవ్వడం మీరు పట్టించుకుంటే మళ్ళీ తప్పుపడతారు. మీరు ప్రయారిటీ ఇవ్వడం వదిలేస్తే కొద్ది రోజులకి వాళ్ళు మౌనం అయిపోతారు. ఒకవేళ మౌనం కాకపోయినా మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక నెక్స్ట్ కేటగిరీ, మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడుతుంటారు. నోటితోటి నవ్వుతూ కనుబొమ్మలతోటి వెక్కిరిస్తుంటారు. మనసు నిండా విషయం పెట్టుకుంటారు, బయటకు ముసుగేసుకుంటారు. అంటే వెన్నుపోటు పొడిచే వాళ్ళు అన్నట్టు వీళ్ళ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే అందరికీ అన్ని విషయాలు మనం షేర్ చేసుకోకూడదు. మనం ఏం చేయబోతున్నాం అన్నటువంటి విషయాలు అసలే చెప్పకూడదు. వీళ్ళ పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. మ్యాక్సిమం అలాంటి వాళ్ళకు దూరంగా ఉండడం బెటర్. వాళ్ళ నైజం మనకు అర్థమైనప్పుడు అలాంటి వాళ్ళకు దూరంగా ఉండడం బెటర్. ముఖ్యంగా చుట్టూ ఉన్నటువంటి మనుషుల యొక్క మనస్తత్వాన్ని మనం చదువుకుంటూ పోతేనే ఇలాంటి మనస్తత్వాలు మనకు బయటపడుతుంటాయి. గుడ్డిగా అందరినీ నమ్మకూడదు. వీళ్ళు కూడా చాలా డేంజర్. మన ముందర పొగిడినంత మాత్రాన మన శ్రేయోభిలాషులు అని మాత్రం అనుకోకండి. ఓకే, మీరు మన ముందుకు మనకి ఎంకరేజ్ చేసినట్టు ఉన్నంత మాత్రాన మన శ్రేయోభిలాషులు అనుకోకండి. ఇక నెక్స్ట్ మాస్క్ వేసుకునే పీపుల్ కొంతమంది ఉంటారు. కడుపు నిండా విషమే, బయటకు ఒక రకంగా ఉంటారు. ఆల్మోస్ట్ ఇందాక నేను చెప్పినటువంటి వెన్నుపోటుదారులు వీళ్ళకి పెద్ద తేడా ఏముండదు. అంటే బయటికి మనల్ని ప్రశంసించినట్టే ఉంటారు, వాళ్ళ మనసులో వేరే అభిప్రాయం ఉంటుంది మన పట్ల. మన వెనక వేరే మాట్లాడుతుంటారు, మన గురించి నెగిటివ్గా మాట్లాడుతుంటారు. అంటే బ్యాక్ ఒకరి గురించి మాట్లాడుతున్నారు అంటే మనకు ఆ విషయాలు తెలిసినప్పుడు చాలా బాధపడిపోతాము. అయ్యో నన్ను ఇలా అన్నారే అని మానసికంగా కృంగిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు అనుకుంటూనే ఉంటారు మీ దారిన మీరు పోండి. వాళ్ళని పట్టించుకుంటున్న కొద్దీ మనసు మనకి చాలా గందరగోళంగా తయారవుతుంటుంది. ఇక నెక్స్ట్ కేటగిరీ, కొంతమంది ఎంతసేపు తప్పును ఎదుటి వాళ్ళ మీదకి నెట్టేస్తారు. జరిగిన దాన్ని విశ్లేషించుకొని సరే ఇలా జరిగింది కదా, ఓకే నెక్స్ట్ టైం దీన్ని సరిదిద్దుకుందాము అన్న అభిప్రాయం రాదు. ఇది కూడా కుటుంబ సభ్యులు ఎదురు కావచ్చు, మనం చేసే పని దగ్గర ఎదురు కావచ్చు, సమాజంలో ఎక్కడైనా ఎదురు కావచ్చు. మంచి జరిగితే వాళ్ళు, లేకపోతే ఎదుటి వాళ్ళది. అంటే ఎంతసేపు ఫింగర్ ఎటువైపు అవుతుందంటే తమ వైపు తిప్పుకోరు, ఎదుటి వాళ్ళ వైపే తిప్పుతుంటారు. జరిగిన ప్రతి తప్పిడికి ఫలానా వాళ్ళు కారణము అంటారు. ఒకరు ఇంకొకరిని కారణం చూపిస్తారు, వాళ్ళ కింది వాళ్ళని కారణం చూపిస్తారు, ఇలా అన్నట్టు. ఇలాంటి వాళ్ళ మాటల్ని కూడా మీరు పట్టించుకోవద్దు. ఎందుకు అంటే ఇక వీళ్ళు కూడా అంతే, మంచి అయితే వాళ్ళ అకౌంట్, లేకపోతే మన అకౌంట్. కాబట్టి వాళ్ళన్నంత మాత్రాన మనం ఏదో తప్పు చేశాము అన్నట్టుగా ఫీల్ అయిపోతూ, మానసికంగా కృంగిపోతూ, మన మనోబలాన్ని మనమే హరించుకుంటూ, మన మనశ్శాంతిని మనమే హరించుకుంటూ బ్రతకడం ఆపేసేయాలి. ఎలాగూ చాలా తక్కువ మంది ఉంటారు జరిగిన దాంట్లో నా తప్పు ఉందేమో అని ఆత్మావలోకం చేసుకునేవాళ్ళు. ఎక్కువ మంది ఎదుటి వాళ్ళని విమర్శిస్తుంటారు. కాబట్టి వాళ్ళు మనకు ఆల్రెడీ తెలుసు నెగిటివ్ పీపుల్ అని, ఇక వాళ్ళ గురించి ఆలోచించడం ఎందుకు. ఇక ఇంకొక కేటగిరీ, వీళ్ళు ప్రతిదానికి చికాకు పడుతుంటారు. అయిందాని కాందానికి కుటుంబ సభ్యుల మీద, పిల్లల మీద, పెద్దల మీద, ఇక వాళ్ళ ప్రపంచాన్ని మొత్తం తమ భుజస్కంధాల మీద మోస్తున్నంత చికాకు, కోపము, అరుస్తూ ఉంటారు. నిజానికి చాలా నెగిటివ్ వైబ్రేషన్స్ అనిపిస్తుంటాయి. మరి వాళ్ళని మార్చే ప్రయత్నం మనం ఫస్ట్ చేస్తాం, కానీ మారలేదు అనుకోండి, వదిలేయండి. మారని వాళ్ళ గురించి మనం బాధపడుతూ కూర్చోవడం కంటే మన మనస్తత్వం మార్చుకోవడం అనేది అన్నిటికంటే గొప్ప విషయం. వాళ్ళు అనే విషయాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటే కాసేపు చెవులు మూసుకుంటే అయిపోతుంది కదా అనుకుంటే అయిపోతుంది, కాసేపు మనసును క్లోజ్ చేస్తే అయిపోతుంది, కాసేపు వాళ్ళన్న మాటల్ని మనసులోకి దించుకోకుండా ఉంటే అయిపోతుంది. ఇలా ఆలోచించాలి మనం. కాబట్టి ఎవరిని కూడా అతిగా కోపడుతున్నప్పుడు అరే నన్ను ఇలా అన్నారే అని బాధపడుతూ కూర్చోకుండా దాన్ని లైట్ తీసుకోవడం నేర్చుకోవాలి. ఇక నెక్స్ట్ కొంతమంది ఉంటారు మన పట్ల జలస్, ఈర్ష్యాద్వేషాలతోటి
మనం మంచిగా ఉంటే ఓర్వరు వాళ్ళు. మనం కూర్చున్న చెట్టుని కొమ్మని నరికే ప్రయత్నం చేస్తుంటారు. మనం ఎదిగితే ఓర్వరు. ఆ విషయం మనకు అర్థమైనప్పుడు వదిలేసేయండి. మన పనిని మన దారిని మనం చూసుకుంటూ వెళ్ళాలి. సో ముఖ్యంగా ఎదుటి వాళ్ళ మనస్తత్వాలని అర్థం చేసుకుంటూ వాళ్ళ పట్ల మనం ఎలా స్పందించాలి, వాళ్ళని ఎలా స్వీకరించాలి అనేది మనకి తెలిస్తే మనం బాధపడుతూ కూర్చోకుండా మన పనులు మనం చేసుకుంటూ ముందుకు సాగిపోతాము. మనం ఏదైనా జీవితంలో సాధించాలి అంటే నెగిటివ్ పీపుల్ని మనం చాలా ఇగ్నోర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళని పట్టించుకోకూడదు. ఇవన్నీ మనకు అర్థం కావాలి అంటే సమాజము, మనుషులు, మనసుల యొక్క మనస్తత్వాల్ని బాగా అర్థం చేసుకుంటూ వాళ్ళు చేసిన తప్పులు మనం చేయకుండా ముందుకు సాగిపోతూ ఉండాలి.